వరంగల్లో రైతులతో సభ కూడా జరుగుతుంది. కేటీఆర్ వాళ్ళందరూ కూడా ఈసారి కాంగ్రెస్ మేమేందో కూడా చూపిస్తామని చెప్పుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. అడిగి తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు గజ్జల కాంత ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, రైతులతో సభ పెడుతున్నారు, దానికి కాంగ్రెస్ పార్టీ కూడా భయపడుతుందని చెప్పి కూడా అన్ని కథనాలన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? వాడంతా ఎవడా ఏగాడి కొడుకన్నాడే. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడతారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఎవడు భయపడతాడు? బహిరంగ సభలు అనేది కాంగ్రెస్ ఎన్ని ఎంటికలు ఉన్నాయి అన్ని చూసింది. కాంగ్రెస్కు 135 ఏళ్ళ చరిత్ర ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భయపడే ప్రసక్తే లేదు. అది లెక్కలు కూడా తీసుకోమా బహిరంగ సభను. అసలు దాన్ని కేసీఆర్ ఏమి హామీలు ఇచ్చి నిలబెర్చిండో అది తెలంగాణ ప్రజలకు ముందు చెప్పాలి. చెప్పిన తర్వాత బహిరంగ సభలో పాల్గొనాలి. అయినా అది ముందు చెప్పాలని అంటున్నా నేను. ఎందుకంటే ఇయర్లో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం రాకముందు దళితుడిని ముఖ్యమంత్రి చేసిండా? అది తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అంటే తెలంగాణ దళితులను మోసం చేశాడు. తెలంగాణ దళితులకు దళిత బంధు ఇస్తానన్నాడు. హుజరాబాద్ ఎలక్షన్ల కోసం పెట్టుకున్నాడు దళిత బంధు. తెలంగాణ దళితులందరినీ మోసం చేశాడు. దళిత బంధు ఇవ్వలేదు. అదేవిధంగా దళితులకు, అణగారిన కులాలకు, నిరుపేదలకు, ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తారని చెప్పాడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తారన్నాడు, ఇవ్వలేదు. అది మోసం చేశాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, ఇవ్వలేదు. ఇవన్నీ కూడా తెలంగాణలో యువతను, ప్రజలను మోసం చేశాడు కదా. తెలంగాణ ప్రజలు ఎవడు నమ్ముతాడయా? కేటీఆర్ను, హరీష్ రావును, కవితను, కేసీఆర్ కుటుంబాన్ని ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మే పరిస్థితి లేడు. వరంగల్ బహిరంగ సభ కోసం 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇవాళ ప్రతి గ్రామంలో ప్రజలకు, అక్కడ వ్యవసాయం చేసుకున్న ప్రజలకు, కూలీనాలు చేసుకున్న ప్రజలకు ఒక్కొక్కరికి 2000 రూపాయలు ఇస్తాము రండి అని కాళ్ళు మొక్కితే కూడా అచ్చటానికి సిద్ధంగా లేరు. 2000 ఇస్తాము, తిండి పెడతాము, మందు పెడతాము అని చెప్పి బతిలాడుతున్నారు. ఒక్కొక్కరికి 2000 రూపాయలు ఇస్తారని చెప్తున్నారు. 2000 రూపాయలు ఇస్తారా అని చెప్పి మీకు ఎట్లా తెలిసిందన్న? ఇది మొత్తం రిపోర్ట్, నేను గ్రామాల్లో పుట్టినండే కదా, గ్రామంలో మొత్తం రిపోర్ట్ అంతా ఉంది కదా మా దగ్గర. గ్రామాలకు వెళ్తున్నారు కదా, 2000 ఇస్తాము, 1000 కానుంచి 2000 రూపాయలు ఇస్తాము, మంది ఇస్తాము, తిండి పెడతాము రండి అని దండం పెడితే కాళ్ళు మొక్కితే కూడా బయలుదేరతలేదు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబాన్ని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. అంటే ఇప్పుడు ఈ 2000 రూపాయలు ఇస్తాము, బీర్ ఇస్తాము, బిర్యానీ ఇస్తామని చెప్తున్నా కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేకపోతుంది వీటి మీద? అది వాళ్ళ మీద చర్య తీసుకునే ప్రజలే తిప్పి కొడతారా? ప్రజలే తరిమి కొడతారు. ఫ్రాడ్ జరుగుతుంది కాదు, తెలంగాణ ప్రజలే తిరిపి కొడతారు. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు. ఇప్పుడు మేము ప్రభుత్వం కాదు, ప్రజలు చూసుకుంటారు అంతా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కొంచెము డిస్టర్బ్ చేస్తే మీరు ఏమిటి మా బహిరంగ సభ డిస్టర్బ్ అయిందని అంటారు వాళ్ళు. అందుకోసం వాళ్ళని ఫ్రీగానే వదిలేసినాం. మా ప్రభుత్వం ఫ్రీగానే వదిలేసింది. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఇదంతా దోపిడీ చేసిన సొమ్మే కదా. 200 కోట్లు బహిరంగ సభకు ఖర్చు పెడుతున్నాడు. 200 కోట్లు ఖర్చు పెడితే ఒకసారి తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా ఆ బహిరంగ సభ మేము దళితులం కానీ, బీసీలం కానీ, ఎస్టీలం కానీ, మైనార్టీలం కానీ మేమందరం బహిరంగ సభ పెడితే అది 5 కోట్లు పెడితే, 5 నుంచి 10 కోట్లు పెడితే మాకు 10 లక్షల మంది వస్తారు. కానీ వాడు 200 కోట్లు పెడుతున్నాడు బహిరంగ సభకు. 200 కోట్లు. ఇదంతా దోపిడీ చేసిన సొమ్ము కదా. ఇప్పుడు రైతులతో సభలో 10 లక్షల మందికి పైగా వస్తారు అని చెప్పి కూడా వాళ్ళ ఒక టాక్ ఉంది. అంటే అక్కడ 1210 ఎకరాల దాకా తీసుకొని అక్కడ రైతులను బెదిరించి కూడా తీసుకున్నారు అని చెప్పి కూడా ఒక మాట నడుస్తుంది. దానికి ఏం చెప్తారన్న మీరు? బెదిరించాడు, భయపెట్టించారు, డబ్బులు ఇచ్చారు. ఇదంతా జరిగింది. అది ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు బహిరంగ సభకు ఆడ 10 లక్షలు కాదు, ఆయనకి 2 లక్షలు 3 లక్షలు ఇస్తే మా ఎక్కువ. అది కూడా 2000 రూపాయలు ఇచ్చి కొనుకొస్తున్నారు. అది బహిరంగ సభ సక్సెస్ కాదు. అది మొత్తం కేసీఆర్ గురించి మొత్తం తెలుసు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ముంచిన డబ్బు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. 3 లక్షల కోట్లు దాంట్లో దోపిడీ జరిగింది. 3 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబమే దోపిడీ చేసింది. అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసే. తెలంగాణ ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ధరణి పేరు మీద తెలంగాణ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి కోసం ధరణి తీసుకొచ్చాడు. గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో భూస్వాములు, దొరల భూములను కాపాడడం కోసమే ధరణి తీసుకొచ్చాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు నిజాంకు సంబంధించిన భూమి, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి, ఆ భూములను రికార్డుకి ఎక్కించుకోవడం కోసమే ధరణి తీసుకొచ్చాడు. ఆ ధరణి తీసుకొచ్చిన తర్వాత 30,000 ఎకరాల భూమిని రికార్డుకి ఎక్కించుకున్నాడు కేసీఆర్ కుటుంబము. ఆఫ్ ద రికార్డ్, ఆంధ్ర రికార్డు.
అయితే ఇంత ఉన్నా గానీ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళపై చర్యలు తీసుకోవాలి? అదే విచారణ జరుగుతుంది. నేను చెప్పేది వినండి. విచారణ జరుగుతుంది. 30,000 ఎకరాల భూమిని ధరణి తీసుకొచ్చి 30,000 ఎకరాల భూమిని రికార్డుకి ఎక్కించి బినాం పేర్ల మీద ఎక్కించి 10,000 ఎకరాల భూమిని అమ్మేసిండు. అమ్మేసి ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టిండు. 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టిండ్రు. ఇంకా 20,000 ఎకరాల భూమిని కేటీఆర్, హరీష్ రావు, కవిత వాళ్ళ బినాం పేర్ల మీద ఎక్కించుకున్నారు. హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి ఉన్నది కేసీఆర్ కుటుంబానికి. ఇయల్లో అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అందులో 1,50,000 కోట్లు అంటే 70,000 కోట్ల అంచనా అయితే 1,50,000 కోట్లు పెంచి 80,000 కోట్లు దోపిడీ జరిగింది. అదేవిధంగా విద్యుత్ దాంట్లో 10 ఏళ్లలో విద్యుత్ కొనుగోలు దాని మీద 40,000 కోట్లతో కొని 80,000 కోట్లు రికార్డు రాశాడు. అంటే 40,000 కోట్లు దోపిడీ చేసిండు. ఇట్లా అన్ని ప్రాజెక్టుల పేరు మీద అన్ని భూముల మీద 3 లక్షల కోట్లు వాళ్ళు దోపిడీ చేశారు. అంటే 100 తరాలు బతికేంత సంపాదన తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని దోషి సంపాదించిన ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. తెలంగాణ ప్రజలు వాళ్ళు నమ్మరు. వాళ్ళు చెర్లపల్లె జైలు చెంచలు కూడా జైలు కాదు. వాళ్ళు ఖచ్చితంగా తిహార్ జైలుకు పోతారు. ఈడీ సిబిఐ విచారణ జరుగుతుంది. కేటీఆర్, హరీష్ రావు మీద, కవిత మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు జైలుకు పోతారు. ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గరికి వస్తాయి. ఈ సభతో కేసీఆర్ ఏంటో చూపిస్తాం, బీఆర్ఎస్ పార్టీ ఏంటో చూపిస్తాం అని కూడా అంటున్నారు. తెలంగాణ ప్రజలు అసలే నమ్మరు. తెలంగాణ ప్రజలు నమ్మరాయి బాబు. నువ్వు పెడితే కూడా నువ్వు కూడా 10,000 మందితో పెడితే 10 లక్షలతో పెడతావు. కానీ వాడు ₹1 పెట్టిన రారు జనం. అది గుర్తుపెట్టుకో. 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆ బహిరంగ సభకు. 200 కోట్లు అంటే ఎవడబ్బ సొమ్మయ్య? 200 కోట్లు ప్రజలు దోషిన సొమ్మే కదా. కాబట్టి ప్రజలు తీసుకుంటారు. తప్పేం లేదు కదా. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అన్నీ తెలిసి ఉండే. ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడగొట్టారు. ఎంపీ ఎలక్షన్లలో డిపాజిట్లు దక్కలేదు. అర్థమైందా? వీళ్ళకు ఎమ్మెల్సీగా అసలు భయపడే ఎమ్మెల్సీగా నిలబెట్టలేదు కేటీఆర్. ఇవాళ దాన్ని బట్టి కనపడతలేదా? ఇంకా తెలంగాణ ప్రజలు గుణపడని చెప్పిండ్రు. తెలంగాణ ప్రజలు ఇంకోటి కూడా కేటీఆర్కు మీడియా ద్వారా చెప్తున్నా. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడగొడతా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడగొడుతున్నా. అది నీతో కాదు. నువ్వు ఎంటిక కూడా వీకలేవు. నీ మీద విచారణ జరుగుతుంది. నువ్వు జైలుకు పోతావు. నువ్వు ఎంటిక కూడా వీకలేవు. తెలంగాణ ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నీ ఇంటి మీద దాడి చేసి మీ కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.